కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట పురంధరేశ్వరి. చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ తన తండ్రి పెట్టిందైనా సరే వాటి నుంచి ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత మరి ఆమె బీజేపీలో ఉంటూ కేంద్ర మంత్రిగా మారిన సంగతి తెలిసిందే. అయినా సరే తెలుగుదేశం మీద మమకారం మాత్రం పోలేదు. కాబట్టే వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నారట. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం పురంధరేశ్వరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని వెంటనే జూనియర్ ఎన్టీఆర్‌ని వెళ్లి అడిగినట్టుగా తెలుస్తోంది. కాబట్టే వాళ్ళందరికీ సంబంధించిన ఏ విషయంలో అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటే చెప్పారట. రాజకీయంగా రావడానికైతే తగిన విషయాలైతే చెప్పాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గాని, మిగతా వాళ్ళు కానీ రాజకీయంగా ముందుకు వెళ్ళాలని పురంధరేశ్వరి కోరారట. మరి మన కుటుంబానికి సంబంధించిన విషయంలో మనమే జాగ్రత్తలు చూసుకోకపోతే ఎలా అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసి అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ అయితే పురంధరేశ్వరి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం రావాలి. నేనొస్తాను మన పార్టీ కోసం మనమే పని చేయకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాకుండా ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. సో, త్వరలోనే ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా ఉన్నారట. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం చెప్పింది మరి మంచిదేనని, కాబట్టి త్వరలోనే ఈ విషయంపై భారీగా నిజం చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి